నీలమ్మకు ఉన్నంత మద్దతు మీకు లేదన్నది ఒక మాట. ఇప్పుడు నేను ఏమంటున్నాను నీకు మళ్ళీ అదే చెప్తున్నా. ఆ, ఆ, నీలమ్మదైనా కానీ అతను కూడా ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు నాకు ఇక్కడ ఇవ్వకపోతే నీళ్ళకి మధుకు అక్కడ ఇచ్చేతలు గారు. అచ్చా, ఓకే, వెరీ గుడ్. నేను నాకు ఇది ఇచ్చారు కనుక ఈటల రాజేందర్ బీజేపీలు ఇచ్చారు. అవును, పోటీ ఎక్కడుంది? బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చారో మేము వాళ్ళకి ఇస్తామని. అది అది సంతోషం కదా. ముగ్గురు గెలుస్తాము, ముగ్గురం పోతాం అనుకుంటాము. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ళకి గెలుస్తున్నా లేదనే తల్లిదండ్రులు అంతే. మన వాళ్ళకి అందరికీ జవాబు ఏంటంటే రేపు మా ఎలక్షన్ రిజల్ట్ చెప్తుంది మీకు. అది ఎవరే పని చేసినా 18 ఏళ్ళు 20 ఏళ్ళు లేదు. ఉదయం నుంచి పని చేస్తే సాయంత్రం రిజల్ట్ వస్తున్నాయి. అవును, రోజు రోజు మీకే వస్తాయి రిపోర్ట్స్. ఓకే, రైట్. చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీకు అవగాహన ఉందా? ప్రతి సమస్య మీద ప్రతి ఊరు మీద సమస్య ఉంది. నేను అందుకు చేయమని ఎప్పుడైనా టైం దొరికితే వాళ్ళని అందరికీ విషయం పెట్టుకొని అయితే ఏముందంటే రైట్ ఆర్ రాంగ్, కేసీఆర్ గారు వచ్చినాక ల్యాండ్ రేట్స్ కానీ మీరు ఒక్కసారి ఇక్కడనే ఉన్నాం, మనం ఇట్లనే ఉందాం, ఇంకో గంటన్నర కొద్దిగా రోడ్డు మీదకి పోదాం, వైలా బ్రిడ్జ్ ఎక్కుదాం. ఎక్కడ ఉన్నట్టు ఉంటుందండి ఇక్కడ? అమెరికా తనదైక రీతిగా ఉన్నది. అంటే డెవలప్మెంట్ లేనిదే అయిందా? వాళ్ళు చేయందే అయిందా? కేటీఆర్ గారు ఆలోచన విధానం ఉంది కనుక అర్బన్ ఏరియాస్ అన్నీ గెలిచినాం. మనం ఏమన్నాం, రూరల్లో కొన్ని ఉన్న ప్రమాదం ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో అది ఇప్పటికేమంటారు, కేసీఆర్ మా సీఎం అంటారు. ఈరోజు కూడా కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆర్ ఓడగొడతాను కానీ అనుకోలే, ఎమ్మెల్యే తప్పు చేసిన ఓడగొట్టినామంటారు. అలాంటి మార్పులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎంతనండి, 1.8. అవును, కరెక్ట్. ఓటమి. అవును, మీ నియోజకవర్గంలో అయితే మీకే ఎడ్జ్ ఉంది, ఇప్పటికీ కూడా ఎడ్జ్ ఉంది ఓట్ల పరంగా. ఎక్కువ ఓట్లు ఉన్నాయి. నేనేమంటున్నా, బ్రహ్మాండంగా మనం మంచి మెజార్టీతో చెవెళ్ళ గెలుస్తాం. ఎస్, ఫిక్స్ అయ్యారు. ఫిక్స్. నేను ఫిక్స్ కాదండి, జనం ఫిక్స్ అయ్యారు. మనం ఫిక్స్ అయింది. ఓకే, ఇప్పుడు జ్ఞానేశ్వర్కి ఎప్పటికీ గెలుపు ఓటమి శిరసావధించవలసిందే. కానీ ప్రజలు ఈసారి జ్ఞానేశ్వర్ని గెలిపించాలన్న తపనతో కమిట్మెంట్తో ఉన్నారు. అవును, మా సర్వేలో కూడా మేము చూసాం. మొన్న సభతో కొంత మీ వైపు బాగా టర్న్ అయింది. మొన్న సభతో, కేసీఆర్ సభతో మాకు ఆ రోడ్లు సరిపోవు, ఆ భూమి సరిపోదండి. మీరు తెలుసో తెలియదో, నేను పెరేడ్ గ్రౌండ్లో 2003లో మీటింగ్ పెట్టిన. పెరేడ్ గ్రౌండ్లో ఆ ప్రాంతం అంతా దిగ్బంధం అయిపోయింది. అక్కడ ఉప్పల వరకు రోడ్ జామ్ అయిపోయింది, ఇక్కడ గట్కేస్ వరకు అయింది, ఇక్కడ బిహెచ్ఎల్ వరకు, ఇక్కడ ఆరమైసమ్మ వరకు, ఎటు చూసినా జనమే, సిటీ అంతా జనమే. కొన్ని వందల లారీలు పోలీసు వాళ్ళు బయటకు పంపించి ఒకటే కులం వల్ల. అవును, అంటే నేను ఏమంటున్నా, మొత్తం 100% నాకే పడతాయని నేను అంటలేను కదా. కరెక్ట్. అందరికంటే ఎక్కువ పడతాయి. అవును, నేను 93 కులాలను ఒకటి చేసినోని. అవును, 93 కులాల యొక్క సమస్యలను శ్రీకాకుళంకి వెళ్ళి ఆదిలాబాద్కి తీసుకొచ్చినోని. ప్రతి గ్రామీణ ప్రాంతాలు తిరిగినాం. అంటే నేను ఏమన్నా, ఆ రోజు సోషల్ మీడియా లేదు. అవును, లేకపోతే నన్ను పెడతారు. ఒక బస్సు 24 గంటలు బస్సులో వండుకొని నడిపించినాము. శ్రీకాకుళంలో అన్ని కుల వృత్తుల వాళ్ళను స్టేజ్ మీదకి ఎక్కించినాము. అంటే నేను ఏమన్నా ప్రయత్నంలో లోటు లేదమ్మా. రైట్, రైట్. తర్వాత భగవంతుని మీద ఏడవాలి. రైట్. సరే, టీఆర్ఎస్ ఎజెండా కాకుండా, బీఆర్ఎస్ ఎజెండా కాకుండా మీరు ఏమైనా మీకు పర్టికులర్గా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా? ఏది చేవెళ్ళ అభివృద్ధి కోసం మీదైన ప్రణాళిక? మనం ఏమంటామంటే, ఎక్కడైనా కానీ రోడ్స్ కానీ, మెట్రో లైన్ ఇవాళ వరకు మెట్రో రావాల్సిన అవసరం ఉంది. ఓకే, హైదరాబాద్ చాలా దగ్గరలో ఉన్నది. అవును, అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నాయి. అవును, కనుక మెట్రోది అత్యంత ప్రధానం. అదేవిధంగా 6 లైన్ రోడ్స్ చాలా వరకు వచ్చినాయి. రోడ్స్ కంప్లీట్ చేయాలి ఇంకా. అదే కాకుండా నీళ్ళ ప్రక్రియ కంపల్సరీ గ్రామీణ ప్రాంతంలో ఉండాలి.
చాలామంది చాలా చెప్తున్నారు. ఓకే, పని చేసేటివే చెప్పాలి మనం. అంతే కదా. అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చెప్పేటట్టు లేదు మనం. ఎందుకు చెప్పొద్దు అంటున్నా అంటే మన వాళ్ళు చెప్పారు 3 నెలల కిందనే రాగానే ఇవి చేస్తాం అవి చేస్తామని. దళిత బంధు వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా 5,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అదే రైతు బంధు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. మొన్న చూశారు మీరు, ముస్లింది రంజాన్ పండుగ, రంజాన్ తోఫాని ప్రతి బీదవాడు ఎదురు చూసిండు. అవును, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వీళ్ళు వచ్చి నుంచే కరెంట్ బంద్ వస్తుంది. కరెంట్ 24 గంటలు కరెంట్ ఉన్నది, ఒకేసారి ఎట్లా బంద్ అవుతుందమ్మా? అదే ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు ఈ మ్యాజిక్ ఏం చేశాడు కేసీఆర్ అంటే. మరి ఒకరోజు కేసీఆర్ ఆడికి పోగానే మనకు తెల్లారి నీళ్ళు ఎట్లా వచ్చినాయమ్మా? అవును, ఓకే. అంటే మనం ఏమంటున్నాము, అరచేత్తోని సూర్య కిరణాలను ఆపలేము. 2 రోజులు మభ్యపెట్టగలుగుతాం. వాళ్ళ అప్లికేషన్ రూపేనా ప్రతి వాళ్ళ అప్లికేషన్ పెట్టి మేము సాల్వ్ చేస్తాం. 3 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, ఏం సాల్వ్ చేసారో చెప్పండి. చూసేటందుకు కూడా టైం లేదు. వాళ్ళు ఏమనుకో అప్లికేషన్స్ ఇచ్చే వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మా పని అయిపోతుంది అనుకో. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఎలక్షన్ ఇంకో నెల ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా చేయలేకపోయారా? చెయ్యరు, చేయలేరు. ఓకే, ఇప్పుడు నీకు ఇప్పుడు మే వస్తుంది, మే 13కి ఎలక్షన్స్. అప్పటి వరకు నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంట్ పరిస్థితి ఏంది మీకు తెలుస్తుంది, తేట తెల్లమైపోతుంది. అవును, ఇప్పటికే 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇడుస్తుంది. అవును. ఆ మార్పు అయితే కనబడుతుంది మహిళల. మొత్తం ట్యాంకర్లే, ఇప్పుడు హైదరాబాద్ అంతా ట్యాంకర్లే. ట్యాంకర్లను చూడలే మనం మొన్నటిదాకా. ఎగ్జాక్ట్లీ, అది అది రైట్. యాక్చువల్గా ఇంకా కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి మీ మీద, అవి ఎందుకంటే ప్రజలకు నివృత్తి చేయడం కోసం అడుగుతున్నాను. కార్తిక్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ మీకు ఇచ్చారు, కార్తిక్ రెడ్డి ఎందుకు తీసుకోలేదు టికెట్, ఈయనకే ఎందుకు ఇచ్చారు, దీని వెనక జ్ఞానేశ్వర్ గారిని బలి చేసే వ్యూహం ఏమైనా ఉందా, ఇట్లాంటి కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. మీరు ఒకటి గమనించాలి, సబితా ఇంద్రారెడ్డి గారికి నాకు చాలా రోజుల నుంచి ఒకే జిల్లా కనుక. అవును, నేను తెలుగుదేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, అవును, కాంగ్రెస్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, 4 సీఎంల దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాను. అవును. ఆమె చాలా పట్టుదలతోని సొంత వాళ్ళ కొడుకు కంటే ఎక్కువ ఆమె తిరిగేటటువంటి సందర్భం. అవును, నేను అన్నట్టు నేను ఆమెంతా కూడా తిరుగుతలేదు, కరెక్ట్ చెప్పారు. 24 గంటలు తిరుగుతుంది, అవును, ప్రతి వాళ్ళకి చెప్తుంది. అవును, ఇప్పుడు ఉదయం నుంచి మీటింగ్లే, ఆమె కూడా నిరంతరం పోరాడుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆమె నన్ను ప్రపోజ్ చేసింది. 7 మంది అంటే గెలిచిన వాళ్ళు 4, ఓడిన వాళ్ళు 3 ఎమ్మెల్సీలు అందరూ కలిసి కట్టుగా కాసాని జ్ఞానేశ్వర్కి ఇవ్వమని పట్టుబట్టారు. అవునా? ఓకే, ఎస్, నేను ఉండగా అందులో కేసీఆర్ కూడా రిపోర్ట్ తెప్పించి జ్ఞానేశ్వర్ నీకు చాలా బాగుంది, నువ్వు అన్నట్టు మేము ఆఫర్ చేసినాం వాళ్ళని అందరినీ వెళ్ళేవాళ్ళం అని. లేదు అక్కడ బీసీకి ఇస్తాం, మనం బీసీకి తేవాలి. ఇప్పటి వరకు మీరు అడిగారంటే కదా కార్తిక్ రెడ్డికి ఇవ్వండి నాకు వద్దు అని మీరు అన్నారా? అంటే మనం ఏంటంటే కార్తిక్ రెడ్డికి అడిగినాము, సత్తాయింద్ర రెడ్డికి అడిగినాము, అన్నారు వాళ్ళకి చెప్పినాం మనం. అచ్చా, ఓకే. వాళ్ళు ఏమనంటే ఆల్రెడీ మేము గెలిచున్నాము, ఓకే, ఇప్పటిదాకా ఓ బీసీకి ఇవ్వలే, బీసీకి ఇస్తాం, ఓకే, నిన్ను గెలిపించవలసిన బాధ్యత మా మీద ఉంది, ఓకే, మీకున్న మంచి పేరు మాకు తెలుసు, నువ్వు 5 ఏళ్ళు చేసినావు, ఎవరికి అన్యాయం చేయలేదు, అన్ని కులాలను కలుపుకొని పోయినావు, కనుక నిన్ను గెలిపించి తీర్థమాడ. ఇప్పుడు బీఆర్ఎస్ పట్టుదల కానీ, సత్యేంద్ర రెడ్డి గారి పట్టుదల, అదేవిధంగా రాజేంద్ర నగర్ కానీ, షేర్లింగంపల్లి గాంధీ కానీ, ఆడ ప్రకాష్ కానీ, యాదయ్య కానీ, ఇక్కడ మహేష్ రెడ్డి కానీ, ఆనంద్ కానీ, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళు ఖచ్చితంగా తిరుగుతున్నాండి. ఎందుకంటే మనం పనిచేసే వ్యక్తులను వాస్తవాలు చెప్పుకోవాలి. వాళ్ళ భుజాల మీద వేసుకొని ఒక బీసీని నిలబెట్టినాం, ఆ బీసీ మీరు అన్న మాట రావద్దని గెలిపించి తీర్థమని తిరుగుతారు, ఖచ్చితంగా తిరుగుతారు. అవునా? మీరు మొన్న వచ్చిన జనం చూడాలండి, చూసా. ఇప్పుడు ప్రేమతో వచ్చేదాం అలాగా కసితో వచ్చే వాళ్ళని చూడాలి మీరు. 4 కిలోమీటర్ల బస్సులో అనే రోడ్ జామ్ అయితే నడుచుకుంటూ వచ్చినండి, లోపలికి కూడా రాలేకపోయారు అంత జనం, చాలా మంది రాలేకపోయారు.